అక్క నేను అలా షాపింగ్ వెళ్ళొస్తా. ఏంటి షాపింగ్? నేను వస్తాను రా. ఏంటి నువ్వు వస్తావా? షాపింగ్ అంటే చాలు ముందే తయారవుతావు. అలా అనకురా, చాలా రోజులైందిరా షాపింగ్ చేసి. పోయిన వారం చేశాను. ఏంటి వారం క్రితం చేసావా? నేను 6 నెలల క్రితం చేశాను. ఇదిగో అప్పుడు కొన్న జీన్సే, వేసిన జీన్సే వేసావని చెప్పి అందరూ అంటుంటే సర్లే ఇంకోటి కొనుంటే 6 నెలలు పడి ఉంటది అని చెప్పి వెళ్తున్నా. దానికి కూడా వచ్చేస్తావా? నేనేం కొనుక్కోను, గుర్తు తెగినే అలా అన్ని తిరిగి చూస్తానే. ఆహా, నువ్వు ఉత్తుగా తిరిగి చూసే టైప్. మరి నా 1000 రూపాయల జీన్స్ అయితే నీ 6000 షాపింగ్ ఉంటది. అది కూడా నాకే బొక్క. ప్లీజ్ రా. సర్లేరా, ఇప్పుడే టచ్అప్ చేసుకొని వస్తానే. నేను రెడీ. దొంగ సచ్చినోడు, నేను వచ్చే లోపల వెళ్ళిపోయాడు. నాకు తెలిసి వీడు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తాడని. ఇప్పుడు బయటకు వెళ్ళాడు, ఏదో ఒకటి మెక్కుతాడు కదా, ఖచ్చితంగా కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఈ రోజు క్రికెట్ ఆడతాడు కదా, ఆ గ్లేజ్ బాల్ కాలికి తాకి వాస్పోల్ ఇంకోసారి మళ్ళీ షాపింగ్ అని అన్నాడు. ఇంట్లో పడి ఉంటాడు. ఇక్కడ ఉన్నావా? వదిలేసి వెళ్ళిపోయామేమో అనుకున్నాను రా. నేను ఎక్కడ వెళ్తానే? ఏదో ఒక అడ్డమైన గడ్డి తిని నాకు మోషన్స్ పట్టుకుంటాయి కదా. క్రికెట్ ఆడుతుంటే గ్లేజ్ బాల్ దగ్గర కాలంతా వాసిపోతుంది కదా. వాసిపోతే ఎలా తీసుకెళ్ళాలి? ఇలా కుంటుకుంటూ తీసుకెళ్లాలా? సారీ రా. ఏం అవసరం లేదు. ఇలా నేను హట్టు ఫీల్ అయ్యాను. మళ్ళీ అలకొట్టు బోనసా మాకు. సరే పద.